అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు పదే పదే చెప్తా ఉన్నారు, ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వచ్చినా ఆడ రైతు రుణమాఫీ అయింది 100% అని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి ఒకటే నిమిషంలో నేను రాజీనామా చేస్తా. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి ఓపెన్ గా సవాల్ విసిరిండ్రు. నీకు దమ్ముంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామంటే ఆ ఊరికి పోదాం, నీ సొంత కొడంగల్కి పోదామా, కొండారెడ్డిపల్లికి పోదామా, సిరిసిల్లాకి పోదామా, హుజరాబాద్ పోదామా, పోదాం, నీ ఇష్టం, చాయిస్ నీది. ఏ ఒక్క ఊర్లో కూడా 100% అయ్యి ఉంటే నా ముక్కు భూమికి రాక్తా అన్నాడు. మరి దానికి ఎందుకు స్పందించలే? ఇమీడియట్ గా వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన చేస్తాడు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయరమణ గారు వేసి 70% రుణమాఫీ మేము చేసినామని అంటాడు. అదే నేను అంటున్నా, ఒకడేమో 25% 25 పైసలు అవుతుంది అన్నాడు, ఒక 70 పైసలు అవుతుంది అంటారు, ఒక 100 పైసలు అవుతున్నా. అబద్ధాలు చెప్పనీకి కూడా చక్కగా రాదు రేవంత్ రెడ్డికి అని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు కేటీఆర్ గారు చెప్పింది జరిగింది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని మీరు మాటిచ్చిండ్రు. కేవలం ప్రతి ఊర్లో ఇప్పుడు 50% మాత్రమే అయింది, ఇంకొక 50% అట్లనే ఉంది. ఇవాళ ప్రతి రైతుకి రుణమాఫీ చెయ్యాలి అని ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు నేను ఒక్కటే చక్కగా అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి రైతుకి రైతు బంధు అని ఒక పథకం పెట్టి ఇలా రైతు బంధు ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కేసీఆర్ గారు చేసిండ్రు. కేసీఆర్ గారు చేసినప్పుడు పెట్టుబడి సాయం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం అయితా ఉంది. రైతు భరోసా ఆ రోజు 15,000 ఇస్తా అన్నాడు. 7-8 నెలలు పోయే క్రాప్స్ అవి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళకి పెట్టుబడి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వవు? ఎందుకు తొండి ఆడుతున్నావు? నీ కమిషన్లు తీసుకోనికనో నీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇవాళ మాత్రం వీళ్ళ దగ్గర మాత్రం రైతులది మాత్రం కడుపు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను చక్కగా 2 క్వశ్చన్లు అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు చక్కగా జవాబు చెప్పుర్రి. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు టంచన ఎట్లా పడుతుంది ఆనాడు, ఈనాడు ఎట్లా పడదో నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు అధికారంలో ఉన్న నాడు 24 గంటల ఫ్రీ కరెంటు ఆనాడు ఎట్లా వస్తుంది, ఈ రోజు ఎట్లా బంద్ అవుతుంది అని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధికారంలో ఇవాళ మత్తళ్ళు దుంకేటి, నీళ్లు వచ్చేటి, నీళ్లు దయచేసి బంద్ చేయండి నాడు ఫోన్లు వచ్చేటి అనేది రేవంత్ రెడ్డి గారిది క్లియర్ గా కనబడతా ఉంది. ఇలా హుజరాబాద్ నియోజకవర్గం మీద నుంచి నీళ్లు పోతాయి, కానీ మా హుజరాబాద్ నియోజకవర్గ రైతులకి నీళ్లు ఇయ్యరు. ఇలా ఏడో ఖమ్మం ఉన్నోళ్ళకి, ఆడ సూర్యాపేట ఉన్నోళ్ళకి అవన్నీ కూడా పంపుతారు, వాళ్ళకు కూడా ఇది మాకు అభ్యంతరం లేదు. కానీ మా హుజరాబాద్ నియోజకవర్గం మీద నుంచి పోతున్నాయి నీళ్లు. మొట్టమొదటిగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుకి ఫస్ట్ నీళ్లు ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను. మొన్న అసెంబ్లీ సాక్షిగా నేను అడిగిన రైతుల కోసం అసెంబ్లీ సాక్షిగా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అనేది ఉన్నది. అక్కడ హుజరాబాద్ నియోజకవర్గం, మాలకొండూరు నియోజకవర్గం, కేశవపట్నం మండలంలో కల్వల ప్రాజెక్ట్ ఉన్నది. కానీ ఆ ప్రాజెక్ట్ నీళ్ళ దాదాపు 6,000 ఎకరాల ఆయకట్టు మాకు వస్తుంది. వీనవంక మండలం కావచ్చు, జమ్మికుంట మండలంలో కావచ్చు. మొన్న 2023లో అది కల్వల ప్రాజెక్ట్ అనేది తెగిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు వచ్చిన సంవత్సరం అయితా ఉంది, రైతులకి ఒక్కసారన్నా రైతు బంధును వేసినవా? నువ్వు ఎందుకు వేయలేదని నేను అడుగుతా ఉన్నాను. పోయిన సంవత్సరం మీరు వేసిన రైతు బంధు పైసలు కూడా కేసీఆర్ కూడబెట్టిన 7,500 రూపాయలు అవి తీసుకుపోయి వేసినావు తప్పితే నీ సొంతంగా నువ్వు ఎక్కడ వేసినావు అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. ఇప్పటిదాకా అది కూడా రైతు బంధు వెయ్యలే. ఖచ్చితంగా రైతు భరోసా 15,000 రూపాయలు మీరు వేసే వారికి మేము ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఇలా దాని తర్వాత దాని మీద కండిషన్స్ పెట్టేస్తా ఉన్నారు. 5 ఎకరాలే ఉండడానికి ఇస్తాం, 7 ఎకరాలు ఉండడానికి ఇస్తాం, 30 వేయమని చెప్తా ఉన్నాడు. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఇలా రైతు వ్యవసాయం 20 ఎకరాలలో కూడా చేసుకుంటే నేను దాని నియోజకవర్గంలో కనీసం ఒక 100-200 మంది రైతులను చూస్తా, పక్కా రైతు వ్యవసాయం చేసేటోళ్ళు. వాళ్ళకి నువ్వు 20 ఎకరాలు ఉంటే నువ్వు ఎందుకు ఇవ్వని నేను అడుగుతా ఉన్నాను. వ్యవసాయం చేస్తున్న ప్రతి ఎకరానికి మీరు ఎందుకు ఇవ్వరని నేను అడుగుతా ఉన్నాను. మొన్న ఒక పక్క జూటా మాట, పక్క అబద్ధ మాట మాట్లాడిన అసెంబ్లీలో 22,000 కోట్ల రూపాయలు వృధా చేసిండు అంటాడు. నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా,
రేవంత్ రెడ్డి గారు మీరు మేము వృధా చేసినామంటారు కదా, గ్రామ పంచాయతీలో లిస్టు పెట్టండి, ఏ రైతుకి ఎంత వేసినాం అనేది లిస్టు పెట్టండి. మరి ఆ రైతుకి నిజంగా వ్యవసాయ భూమి ఉన్నా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఎన్ని రోజులు ఈ దొంగ మాటలు మాట్లాడతావు? నువ్వు ఇస్తా అన్న రైతు భరోసా ఎందుకు ఇవ్వని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా రైతు భరోసా వెంటనే 15,000 రూపాయలు నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు వ్యవసాయం అనే కాదు, మామిడి తోట పెట్టినా, పత్తి పెట్టినా, మిర్చి పెట్టినా, పసుపు పెట్టినా, ఏది పెట్టినా కూడా అవన్నీ కూడా వ్యవసాయమే కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.